జీవన జ్యోతి. శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో బ్లడ్ క్యాన్సర్లో పరిస్థితి మెరుగుపడేటందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, శరీరంలో వివిధ అవయవాలకు రకరకాల క్యాన్సర్లు వస్తూ ఉంటాయి. అలాగే బ్లడ్ కూడా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఇలా బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏమిటో ముందుగా తెలియజేస్తారా అండి? తప్పకుండానమ్మా. మామూలుగా ఏంటంటే రక్త కణాల్లో మనకి తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, తర్వాత ప్లేట్లెట్స్ అని 3 రకాల కణాలు ఉంటుంటాయి. ఈ కణాలన్నీ కలిపి ఒక ఫ్లూయిడ్ లాంటిది, అంటే ప్లాస్మా అంటాం ఫ్లూయిడ్ని. ఆ ప్లాస్మాలో ఈ కణాలన్నీ కలిసి ఉంటే ఆ మిశ్రమాన్ని లేదా ఆ మిక్స్చర్ని రక్తం అని చెప్తాం అనమాట. రక్తం అంటే ఒట్టిగా ఒక రక్తం అని కాకుండా అందులో ఈ కణాలన్నీ కలిసి ఉంటే అందులో ప్లాస్మా అనేటువంటి ఒక ద్రవ పదార్థం ఉంటూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ రక్తంలో మామూలుగా ఉండాల్సినటువంటి కణాలు కాకుండా కొన్ని చెడ్డ కణాలు, అంటే ఒక క్యాన్సర్ కణాలు అని చెప్పాలంటే ఆ చెడ్డ కణాలు అనేటువంటివి చాలా ఎక్కువగా తయారైపోతూ ఉంటాయి. అలా తయారైపోయినప్పుడు దాన్ని బ్లడ్ క్యాన్సర్ అని చెప్తూ ఉంటాం అనమాట. అయితే బ్లడ్ క్యాన్సర్ రావడానికి ఇది కారణం అని చెప్పి ప్రత్యేకంగా చెప్పడానికి ఒక నిర్ధారణమైనటువంటి ఒక కారణం అంటూ ఏం లేదు. అయితే కొన్ని కారణాలు కొంచెం ఆ బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో గమనించినట్టయితే కొన్ని కారణాలు కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటి ఏంటంటే కొంచెం ఇది వంశపారంపర్యంగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి సమస్య. ఒకవేళ ఫ్యామిలీలో అంతకుముందు తరంలో ఎవరికైనా కనుక రక్త క్యాన్సర్ లేదా బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్టయితే కనుక తర్వాత తరంలో ఉన్న వాళ్ళకి వచ్చేందుకు కొంత అవకాశం ఉంటుందన్నమాట. సో అదొక కారణంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఏంటంటే ఈ బ్లడ్ క్యాన్సర్ రావడానికి కారణాలలో ఎక్కువగా ధూమపానం చేసేటువంటి వాళ్ళలో కూడా బ్లడ్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే రేడియేషన్ అంటాం. రేడియేషన్ అంటే ఇప్పుడు ఎక్స్రేలో కానీ లేకపోతే ఈ క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్గా రేడియేషన్ అని చేస్తూ ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి వేడిని పంపిస్తారు. కొన్ని రసాయనిక పదార్థాల నుంచి కొన్ని వేడి కలిగించేటువంటి కిరణాలు వచ్చి అంటే టిష్యూని కాల్చేసేలాగా అనమాట. ఆ వేడికి కొంచెం ఈ చర్మంలో ఉండేటువంటి కణాలు కానీ లేకపోతే ఎక్కడైనా కణితుల్లో ఉండేటువంటి కణాలు కానీ కాల్చడానికి వాడేటువంటి కిరణాలు ఉంటాయి. వాటిని రేడియేషన్ అంటారు. అలాంటి రేడియేషన్ అది ఉండే చోట ఎక్కువగా పనిచేసేటువంటి వాళ్ళకి ఆ రేడియేషన్ కిరణాల యొక్క ప్రభావం వల్ల ఇక బ్లడ్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంది అనేటువంటిది కూడా కొంత అబ్జర్వేషన్లో గమనించినటువంటి అంశం. అంటే ఇలాగా కొన్ని అబ్జర్వేషన్లే కానీ లేకపోతే ప్రత్యేకంగా ఇందువల్లనే ఈ బ్లడ్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంది అని చెప్పడం సాధ్యం కాదనమాట. అయితే ఈ క్యాన్సర్ అంటే ఈ బ్లడ్ క్యాన్సర్లో ఏంటంటే మామూలుగా ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి కణాలు కాకుండా శరీరానికి హాని చేసేటువంటి కణాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ విపరీతంగా పెరిగిపోవటాన్నే బ్లడ్ క్యాన్సర్ అంటాం. డాక్టర్ గారు, ఒక్కొక్క రకం క్యాన్సర్లో ఒక్కొక్క రకం లక్షణాలు బయటపడుతుంటాయి. మరి బ్లడ్ క్యాన్సర్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? బ్లడ్ క్యాన్సర్లో ఏంటంటేనమ్మా ప్రత్యేకంగా లక్షణాలు వెంటనే కనపడతాయని కూడా చెప్పలేం. ఇది ఒక పెద్ద సమస్య అనమాట. ఎప్పుడైనా కూడా ఏంటంటే శరీరం కానీ ఒక లక్షణాన్ని కాస్త మనకి బయటకు కనిపించేలా చేస్తే అప్పుడు ఇదేదో సమస్య ఉంది, జ్వరం వచ్చింది, జ్వరంగా ఉంది, ఒంట్లో బాగలేదు అనుకుంటాం. అలాగే ఎక్కడో నొప్పి ఉంది కనుక ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని గమనించుకుంటాం. అలా గమనించుకోలేకపోవడం అనేటువంటిది ఈ మామూలుగా క్యాన్సర్లో ఉన్నటువంటి సమస్య. అందులోనూ బ్లడ్ క్యాన్సర్లో ఏంటంటే మొదట్లో ఎటువంటి లక్షణాలు కనిపించే అవకాశం లేదు, చాలా వరకు కనపడవు. ఏదో అదృష్టవశాత్తు తొందరగా కనపడితే తొందరగా ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది తప్ప ముందుగా లక్షణాలు కనిపించవు. అయితే కొంతమందిలో కనిపించేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే వీళ్ళలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. మాటికి ఎందుకో జ్వరాలు రావడం, మాటికి జ్వరం రావడం, ఏదో ట్రీట్మెంట్ చేయడం, మళ్ళీ తగ్గినట్టు ఉండడం, మళ్ళీ వారం 10 రోజులకే మళ్ళీ జ్వరం రావడం, ఇలాగ మాటికి ఎక్కువగా జ్వరాలు రావడం అనేటువంటిది ఒక లక్షణంగా ఉంటుంది. ఆ జ్వరానికి మామూలు జ్వరం మాత్రలు అవి వేస్తే కూడా తొందరగా తగ్గదనమాట. అది ఒక లక్షణం. ఆ తర్వాత ఏంటంటే శరీరం బాగా బలహీనం అయిపోతూ ఉంటుంది. అంటే ఏమీ పని చేయలేకపోవడం, తీవ్రంగా అలసిపోతూ ఉంటారు, కొంచానికి బాగా అలసిపోవడం అనేటువంటి లక్షణం కూడా కనిపిస్తూ ఉంటుంది. శరీరపు బరువు బాగా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే అక్కడక్కడ లింఫ్ గ్లాండ్స్లో కొంచెం గడ్డల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. గడ్డల్లాగా ఏర్పడడం అంటే ఏంటంటే మామూలుగా కూడా చూడండి ఒంట్లో అక్కడక్కడ మెడ దగ్గర కానీ, సంకల్లో కానీ, గజ్జల్లో కానీ ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కూడా కొన్ని గడ్డలు అవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ బ్లడ్ క్యాన్సర్ సమస్య ఉన్న వాళ్ళకి అటువంటి గడ్డలు శరీరంలో అక్కడక్కడ ఏర్పడడం అనేటువంటిది ఒక లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. అలా మొత్తం మీద ఏంటంటే ఇటువంటి లక్షణాలు బాగా మాటికి వారం 10 రోజులకే జ్వరం వచ్చి తగ్గకుండా ఉన్నా, లేకపోతే శరీరంలో అక్కడక్కడ గడ్డలు ఏర్పడినప్పుడు కానీ, రోగనిరోధక శక్తి తగ్గిపోయినట్టుగా, లేకపోతే బలహీనం అయిపోయినట్టు, బరువు తగ్గిపోయినట్టు ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే కనుక
ఇది బ్లడ్ క్యాన్సర్ ఉందేమో అని ఒక సందేహం కలుగుతుంది. కానీ ఇది ఏంటంటే ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళు నిర్ధారించుకునేటువంటిది కాదు. ఇప్పుడు మనం చెప్పుకునే లక్షణాల్లో ఏదో ఒక లక్షణం కనిపించగానే ప్రేక్షకుల్లో కొందరికి అదొక భయం ఉంటూ ఉంటుంది. ఒక లక్షణం కనిపించగానే అమ్మో నాకు ఉందేమో అన్నది. అంటే ఎవరికి వాళ్ళు దీన్ని నిర్ధారించుకోలేరు. కేవలం డాక్టర్లు చాలా పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ఇది బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి నిర్ధారించగలుగుతారు. డాక్టర్ గారు, ఏ వ్యాధి అయినా రాకుండా చూసుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ఈ బ్లడ్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి, అలాగే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నవారు ఆ బాధ నుంచి కొంచెం విముక్తి పొందడానికి ఏమైనా కొన్ని సూచనలు చేస్తారా అండి? అంటే బ్లడ్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు అనేటువంటి దాంట్లో మనం చెప్పగలిగింది ఏంటంటే ధూమపానం మానేమని చెప్పని. ఈ ధూమపానం అనేటువంటి అలవాటు కనుక లేకుండా ఉంటే కొంతవరకు ఈ సమస్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ చిన్నప్పటి నుంచి సరదాల కోసం లేకపోతే ఫ్యాషన్ల కోసం స్టైల్గానో ఒక నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ ధూమపానం చేయడం, సిగరెట్లు కానీ బీడీలు కానీ లేకపోతే ఈ గుట్కా జర్దాలు కానీ ఇలాంటివి ఏవైనా సరే ఒక దుర్వ్యసనం ఉన్నట్టయితే కనుక దాన్ని తొందరగా వదిలేసుకున్నట్టయితే కనుక ఈ బ్లడ్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంకా అంటే మిగతా ఇప్పుడు రేడియేషన్ అది పనిచేసే వాళ్ళు నార్మల్గా వాళ్ళు ఒక ప్రొటెక్షన్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఆ రేడియేషన్లో వచ్చేటువంటి కిరణాలు ఒంటి మీదకి రాకుండా ఉండడానికి వాళ్ళకి రక్షణకి కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలను తప్పనిసరిగా వాళ్ళు పాటిస్తూ ఉండాలి. అయితే ఇంకా ఇంతకంటే మనం ఎక్కువగా దీనికి జాగ్రత్తలు చెప్పడానికి అవకాశం లేదు. అయితే అంటే ఈ సమస్య వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఇంకా తొందరగా అది విషమించకుండా ఉండడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందులో ఏంటంటే ఇప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్ అది వచ్చిన వాళ్ళకి రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది అన్నమాట. ఇందాక అనుకున్నాం కదా మనం. అందుకోసం ఏంటంటే ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ముందు ఎక్కువగా జనం ఉన్న చోటికి వెళ్లకుండా ఉండాలి. ఎక్కువగా జనం ఉన్న చోటికి ఎందుకు వెళ్ళకూడదంటే అలా జనసమర్థం ఎక్కువగా ఉన్న చోట రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఏవేవో ఇన్ఫెక్షన్లతోటి బాధపడేటువంటి వాళ్ళు అక్కడ ఉండొచ్చు, వాళ్ళ నుంచి రావచ్చు. లేకపోతే ఎక్కువగా జనం ఉన్న చోట కొంచెం ఈ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎక్కువగా ఉంటాయన్నమాట. అటువంటివి కూడా వీళ్ళ శరీరంలోకి వస్తే తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, మళ్ళీ తొందరగా తగ్గదు. అందుకని ఎక్కువ జనంగా ఉండే చోట కానీ లేకపోతే ఏవైనా అనారోగ్యాలు అవి ఉన్న చోటు కానీ అదే పరిసరాలు శుభ్రంగా లేని చోటు కానీ ఇటువంటి వాళ్ళు వెళ్లకుండా ఉండాలి. అందుకని అదే కాకుండా వీలైనంత వరకు ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఏంటంటే తర్వాత ఆహారంలో చక్కగా మంచి పళ్ళు, తర్వాత ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ కూడా తాజాగా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక శరీరానికి శక్తి రావడానికి అది ఎక్కువ అవకాశాన్ని ఇస్తుంది. మామూలుగా మనం చాలా ప్రాబ్లమ్స్కి మందులే చెప్పుకుంటున్నాం. అయితే ఈ సమస్యలో ఏంటంటే ఈ క్యాన్సర్ వచ్చింది అన్నటువంటి తెలియగానే మానసికంగా బాగా కృంగిపోతూ ఉంటారు. అందుకని ఏంటంటే మందులు ఇచ్చినా కూడా మనసు కనుక సరిగా లేకపోయినట్టయితే వీళ్ళు తొందరగా రికవర్ కాలేకపోతారు. అందుకని మనసుని చక్కగా అంటే ఒక పాజిటివ్ థింకింగ్ తీసుకురావడం కోసం అని చెప్పి ఈ సత్వావజయ చికిత్స తర్వాత దైవ వ్యపాశ్రయ చికిత్స రెండు సహాయపడతాయి. అంటే ఏమిటి ఈ పదాలు ఏవో కొత్తగా ఉన్నాయనిపిస్తూ ఉంటుంది కదా. దైవ వ్యపాశ్రయ చికిత్స అంటే ఏంటంటే దైవానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం కానీ మంచి ప్రేయర్స్ అవి చేయడం, దైవ సన్నిధానంలో కూర్చొని కొంతసేపు ప్రార్థనలు అవి చేసుకోవడం, అంటే దేవుడికి సంబంధించినటువంటి కొన్ని గ్రంథాలు అవి చదువుతుండడం, అలాగే కొంచెం ఫిలాసఫీ కూడా చాలా మంచిది. ఇలాంటప్పుడు ఆ ఫిలాసఫీకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు అవి చదువుతుండడం కూడా వీళ్ళలో మానసికంగా ఒక ధైర్యాన్ని తీసుకురావడానికి చాలా బాగా సహాయపడుతుంది. డాక్టర్ గారు, బ్లడ్ క్యాన్సర్లో పరిస్థితి మెరుగవడానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ బ్లడ్ క్యాన్సర్లో పరిస్థితి మెరుగవడానికి మనం ఒక మాత్రల రూపంలో తీసుకునేటువంటి ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారీకి మనం మొట్టమొదట తీసుకునేటువంటిది ఏంటంటే మండూర భస్మం. మండూరం అనేటువంటిది మనకి ఐరన్ టానిక్లో ఒక రకమైనటువంటి రూపం అనమాట. ఐరన్ని ఆయుర్వేదంలో రకరకాల రూపాల్లో ఇస్తుంటారు. లోహ భస్మంగా, మండూర భస్మంగా, ఇంకా ఇతర కాశీస భస్మం అని రకరకాల రూపాల్లో ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒంటి తీరికి ఆ వ్యాధికి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ రూపంలో ఇస్తూ ఉంటాం. అయితే ఈ మండూర భస్మం ఏంటంటే ఐరన్ అబ్జార్బ్ చేసుకోవడానికి మరీ కష్టం లేకుండా కొంతమందికి ఏంటంటే ఐరన్ అది వేసుకున్నప్పుడు అంటే ఈ లోహ సంబంధమైనటువంటి మందులు అవి వేసుకున్నప్పుడు వాళ్ళకి కొంచెం అంటే శరీరానికి అనుకూలంగా ఉండవు, వేడి చేసినట్టు అవ్వడం, కడుపులో మంట రావడం, లేకపోతే విరేచనం సాఫీగా కాకపోవడం, ఇలాంటి సమస్యలు ఉంటూ ఉంటాయి ఇతర రకమైనటువంటి ఐరన్లు వాడేటప్పుడు. అయితే ఈ మండూర భస్మం అంత ఇబ్బంది లేకుండా తేలికగా శరీరంలోకి అబ్జార్బ్ చేసుకునేందుకు అనువుగా ఉంటుంది అన్నమాట. ఈ మండూర భస్మాన్ని ఎవరికి వాళ్ళు తయారు చేసుకోలేరు, ఎందుకంటే దీనికి చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. దాన్ని రకరకాల భావనలు, మర్దనలు అన్నీ చేసి దాన్ని పుటాలు పెట్టి అంతా తయారు చేస్తారు. అందుకని అటువంటి మందుని మీరు చేసుకోలేరు కనుక బజార్లో ఒక మంచి స్టాండర్డ్ కంపెనీకి సంబంధించినటువంటి మండూర భస్మాన్ని తెచ్చుకుని ఈ ఔషధంలోకి వాడుకోండి.
ఇప్పుడు మీకు ఔషధం తయారు చూపించడం కోసం కొంచెం మండూరు భస్మాన్ని విడిగా పెట్టి ఉంచుతాను. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే త్రిఫలాలు. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ ఈ 3 కలిపితే త్రిఫలాలు కదా. ఈ మూడింటిని ఏంటంటే మనం చాలా ఔషధాల్లో వాడుకుంటూ ఉంటాం. ఈ మూడింటి మిశ్రమం ఒక మంచి రసాయనం అనమాట. అంటే చాలామంది ఏంటంటే ఏదో విరేచనం సాఫీ కావడం కోసం త్రిఫలాలు వాడుకుంటూ ఉంటారు అనేది చాలా మందికి తెలిసినటువంటి విషయం. అయితే త్రిఫలాల గురించి తెలియనివి ఏంటంటే చాలా అంశాల్లో దీన్ని మనం మంచి ఔషధంగా వాడుకోవచ్చు అనేటువంటిది. రసాయనంగా ఉండటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ బ్లడ్ క్యాన్సర్లో ఉండేటువంటి సమస్య తగ్గడానికి మంచి రసాయనాలు వాడుకుంటూ ఉండాలి. ఈ రసాయనంగా ఉండటం వల్ల కొత్త కణాలు, మంచి కణాలు ఉత్పత్తి అవ్వడానికి త్రిఫలాలు బాగా సహాయపడతాయి. అలాగే ఇందాకటి మండూరం కూడా ఒక రసాయనమే. ఈ రసాయనాలన్నీ అంటే ఈ క్యాన్సర్ సమస్య ఉన్నప్పుడు మంచి కణాలు తగ్గిపోతాయి, ఈ చెడ్డ కణాలన్నీ బాగా పెరిగిపోతూ ఉంటాయి. వాటి శక్తి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆ శక్తి తగ్గించి అంటే చెడ్డ కణాల శక్తిని తగ్గించి మంచి కణాలు ఉత్పత్తి అవ్వడానికి ఈ త్రిఫలాలు కూడా బాగా ఉపయోగపడతాయి. త్రిఫలాలు చూర్ణాన్ని అంటే మూడింటిని విడివిడిగా చూర్ణాలు చేసేసి దాన్ని కలిపి తీసుకోండి. ఈ కలిపినటువంటి త్రిఫలా చూర్ణాన్ని కూడా 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది కూడా మూలికల మిశ్రమమే, అది త్రికటుకాలు. త్రికటుకాలు అంటే 3 కారపు రుచి ఉన్నటువంటి మూలికలు కదా. అవి సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ 3 కూడా ఏంటంటే ఇందులో ఉండేటువంటి సొంఠి, పిప్పళ్ళు 2 కూడా రసాయనాలే. అంటే రసాయనాలు కిందాక చెప్పుకున్నాం కదా, శరీరంలో కణాలన్నీ బాగా పనిచేయడానికి. అలాగే ఈ 3 కూడా ఏంటంటే అగ్ని దీప్తిని చేసి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అంటే ఇచ్చేటువంటి ఔషధం శరీరానికి వంట పట్టకపోతే కనుక మనం ఎంత మంచి ఔషధం ఇచ్చినా ఉపయోగం ఉండదు. అది శరీరానికి వంట పట్టడానికి ఈ జీర్ణ వ్యవస్థ బాగా ఉండాలి. అది బాగా ఉండడం కోసం అని చెప్పి త్రికటుకాలు చాలా బాగా సహాయపడతాయి. ఈ మూడింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. అంటే సొంఠిని, తర్వాత పిప్పళ్ళని, మిరియాలని విడివిడిగా చూర్ణాలు చేసి ఆ కలిపినటువంటి మిశ్రమాన్ని ఒక 100 గ్రాముల పరిమాణంలో తీసుకుని మనం ఇందాక పెట్టుకున్న వాటితోటి కలుపుకోండి. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది పసుపు. ఈ పసుపులో కుర్కుమిన్ అని చెప్పి ఒక పదార్థం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు అన్నింటినీ ఏంటంటే కెమికల్గా అనాలిసిస్ చేసినప్పుడు ఈ పదార్థం లోపల మనకి మేలు చేసేటువంటివి ఏమున్నాయి, హాని చేసేవి ఏమున్నాయని చెప్పి అనాలిసిస్ చేస్తూ ఉంటారు. అంటే విడదీసి చూస్తారు దాని లోపల ఎటువంటి పదార్థం ఉండటం వల్ల దీనికి గుణాలు ఉన్నాయి లేకపోతే చెడు గుణాలు ఉన్నాయని చూడడానికి. అలాంటి అనాలిసిస్ చేసినప్పుడు ఈ అంటే పసుపులో కుర్కుమిన్ అనేటువంటి ఒక పదార్థం ఉందని చెప్పి ఆ పదార్థము ఈ క్యాన్సర్ కణాలని బాగా నశింపజేసేలాగా ఉపయోగపడుతుంది అనేటువంటిది చాలా పరిశోధనలో తెలిసింది. అంటే పసుపుని మనం ఎక్కువగా ఆహారంలో వాడుతూ ఉంటే కూడా కొంచెం ఈ అంటే మనకి క్యాన్సర్ అవి రాకుండా ఉండడానికి మేలు చేస్తున్నటువంటి కూడా ఒక స్టడీ ఉందన్నమాట. అంటే ఆల్రెడీ సమస్యతో ఉన్న వాళ్ళకు కూడా ఈ పసుపుని ఎక్కువగా వాడుతున్నట్టయితే కనుక మంచి కణాల ఉత్పత్తికి అది సహాయపడుతుంది. పసుపు అంటే మంచి పసుపు చూర్ణాన్ని తెచ్చుకుని దాన్ని 50 గ్రాముల పరిమాణంలో మిగతా చూర్ణాలతోటి కలుపుకోండి. ఇంకా ఈ ఔషధం తయారీలో మనకు ఆఖరిగా తీసుకునేటువంటిది ఏంటంటే మాని పసుపు. తెలుగులో మాని పసుపు అంటాం, దీని సంస్కృతంలో చెప్పేటప్పుడు దారు హరిద్ర అంటాం అన్నమాట. ఈ దారు హరిద్ర కూడా మనకి ఇందాకటి పసుపు లాగానే క్యాన్సర్ కణాలను నశింపజేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. అందువల్లనే పసుపుతో పాటు మనం ఈ మాని పసుపును కూడా ఈ ఔషధంలో వాడుకుంటున్నాం. మాని పసుపును కూడా పసుపు లాగానే 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఔషధం తయారీకి కావాల్సినటువంటి ద్రవ్యాలన్నీ రెడీగా ఉన్నాయి కదా. వీటితో పాటుగా మనకి ఇది తయారు చేసుకోవడానికి గోమూత్రం కూడా అవసరం. ఈ గోమూత్రంలో ఏంటంటే క్యాన్సర్ని తగ్గించేటువంటి కారకాలు అంటే రకరకాల ద్రవ్యాలు చాలా ఉన్నాయన్నటువంటిది కూడా రకరకాల పరిశోధనలో నిరూపించారన్నమాట. క్యాన్సర్కి సంబంధించిన ఆయుర్వేద వైద్యంలో చాలామంది ఇప్పటికే దీన్ని గోమూత్రాన్ని వాడుతూ ఉన్నారు. అంటే గోమూత్రానికి
ఈ విష లక్షణాలు ఉన్నటువంటి కణాలను నశింపజేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే ఈ క్యాన్సర్ లక్షణం ఉన్నటువంటి కణాలన్నీ పోయి కొత్త కణాలు రావడానికి గోమూత్రం కూడా బాగా సహాయపడుతుంది. అంటే కేవలం గోమూత్రాన్ని కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఒక ఔషధంగా కూడా వాడుతున్నారు. అది కూడా ఏంటంటే సత్ఫలితాలను ఇస్తున్నటువంటి ఒక ద్రవ్యం. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్నటువంటి చూర్ణాలన్నింటికి తగినంత ఈ గోమూత్రాన్ని కలిపి మనం మర్దన చేసుకోవాలి. గోమూత్రాన్ని ఈ మిగతా ద్రవ్యాలన్నింటినీ బాగా కలిపేసి దాన్ని కల్వంలో వేసి మాత్ర కట్టుకు వచ్చేలాగా దాన్ని బాగా మర్దన చేసుకోవాలి. అంటే చాలాసేపు నెమ్మదిగా మర్దన చేయాలన్నమాట. మర్దన చేసి కొంచెం గట్టిపడ్డాక మాత్రలాగా చేసుకుని సుమారుగా ఒక శనగ గింజంత పరిమాణంలో మాత్రలు తయారు చేసుకుని నీడలో ఎండబెట్టుకోవాలి. అవి ఆరిపోయిన తర్వాత డబ్బాలో పోసి ఉంచుకుని ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఉదయం 2 మాత్రలు, మధ్యాహ్నం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు. ఈ మాత్రలు వేసుకునేటప్పుడు దానికి పునర్నవ కషాయాన్ని కనుక అనుపానంగా వాడుకోగలిగినట్టయితే ఇది ఇంకా మంచి ఫలితాలను ఇవ్వడానికి పునర్నవ కూడా బాగా సహాయపడుతుంది. బ్లడ్ క్యాన్సర్లో పరిస్థితి మెరుగవడానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. మండూర భస్మం 100 గ్రాములు, త్రిఫలా చూర్ణం 100 గ్రాములు, త్రికటు చూర్ణం 100 గ్రాములు, పసుపు చూర్ణం 50 గ్రాములు, మాని పసుపు చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని దీనికి తగినంత గోమూత్రాన్ని కలిపి మాత్రకట్టుకు వచ్చేంత వరకు భావనా మర్దన చేసి శనగ గింజ పరిమాణంలో మాత్రలుగా చేసుకుని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 3 పూటలు 2 మాత్రల చొప్పున తీసుకోవాలి. బ్లడ్ క్యాన్సర్లో పరిస్థితి మెరుగవడానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు శరీర బలానికి చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, శరీరం బలంగా ఉండేందుకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? శరీరం కొంచెం బలంగా తయారవడానికి, అంటే ఉన్న బలం ఇంకా బాగా పెరగడానికి కూడా ఈ పుట్నాల పప్పు అని చెప్పి, లేకపోతే వేయించిన శనగపప్పు అని అంటుంటాం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా. ఈ పుట్నాల పప్పుని తర్వాత ఎండు ఖర్జూరాలని సమానంగా చూర్ణాలుగా తీసుకొని ఆ చూర్ణాలతో పాటుగా దాంట్లో కొంచెం పాల పొడి, కొద్దిగా పంచదార, వీటిని కూడా కలిపి ఒక మిశ్రమంలా తయారు చేసుకుని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఒక పెద్ద చెంచాడు ఉదయం, ఒక పెద్ద చెంచాడు సాయంత్రం తీసుకుంటున్నట్టయితే కనుక శరీరం బాగా బలంగా తయారవుతుంది. బ్లడ్ క్యాన్సర్లో పరిస్థితి మెరుగవడానికి ఉపకరించే యోగా ప్రక్రియలను బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ప్రణవ ఓంకారం, పాదహస్తాసనం, యోగ నిద్ర సాధన చేయడం ద్వారా బ్లడ్ క్యాన్సర్లో పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. ప్రణవ ఓంకారం ఈ ప్రక్రియ సాధన చేయడానికి ముందుగా పద్మాసనం లేదా సుఖాసనంలో సౌకర్యవంతంగా కూర్చోవాలి. తర్వాత బొడ్డు దగ్గర నుంచి గొంతు ద్వారా ఓంకార శబ్దం చేయాలి. ఇలా ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. రెండవ ప్రక్రియ పాదహస్తాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా నిలబడి చేతులు రెండింటినీ పైకెత్తుతూ శరీరాన్ని ముందుకు వంచుతూ చేతుల్ని 2 పాదాలకు ఇరుపక్కల నేలపై ఆంచి ఉంచి నుదురును 2 మోకాళ్ల మధ్య ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు.
ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తరువాత ప్రక్రియ యోగ నిద్ర. ఈ ప్రక్రియ సాధన చేయడానికి ముందుగా అమృత తుల్యాసనంలో పడుకోవాలి. ఇప్పుడు శరీరంలోని అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయని ధ్యానించుకోవాలి. నా గుడిసే గుడిము, నా గుడిసే గుడిము గాడు, నా కుడి ముక్కు, నా కుడి పక్క నోరు, నా పళ్ళు, నా దంతాలు, నా వాక్కు, నా కుడి పక్క వీపి, నా కంఠం, నా కుడి పక్క వీపి, నా పొట్ట లోపల వెళ్ళిపోగాలని, నా కుడికాలు పెట్ట, నా గుడికాలు మోచెప్ప, నా గుడికాలు మోకాలు, నా గుడికాలు 1,000, నా గుడికాలు 2,000, నా ఇలా గుడికాలు 3,000. ఈ ప్రక్రియ రోజు 5 నుండి 8 నిమిషాల పాటు సాధన చేయవచ్చు. ఈ విధంగా ప్రణవ ఓంకారం, పాదహస్తాసనం, యోగ నిద్ర సాధన చేయడం ద్వారా శరీరంలోని సప్త చక్రాలు ఉత్తేజితమై రోగ నిరోధక శక్తి పెరిగి బ్లడ్ క్యాన్సర్లో పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి మత్స్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. బ్లడ్ క్యాన్సర్లో పరిస్థితి మెరుగవడానికి ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు పాదాల పగుళ్ల నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పాదాల పగుళ్ల నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారా అండి? పాదాల పగులు తగ్గించుకోవడానికి తేనె మైనము, నువ్వుల నూనె ఈ రెండు బాగా సహాయపడతాయి. దీనికి ఏం చేయాలంటే నువ్వుల నూనెను తీసుకుని దాన్ని వేడి చేసి అది వేడిగా ఉండగానే తేనె మైనం దానిలో వేసి కరిగించాలి. అంటే వేడివేడిగా ఉండేటువంటి నువ్వుల నూనెలో తేనె మైనాన్ని కలిపి బాగా కరిగిపోయిన తర్వాత ఆ మిశ్రమం ఒక ఆయింట్మెంట్ లాగా తయారవుతుంది. దాన్ని పాదాలకి పూతలాగా వేసుకుంటున్నట్టయితే కనుక పాదాల పగుళ్ళు చాలా తొందరగా తగ్గిపోతాయి. చూశారు కదా, పాదాల పగుళ్ల నివారణకు తేనె మైనం, నువ్వుల నూనె ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇదే ఇవాల్టి మా జీవన జ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో బ్లడ్ క్యాన్సర్లో పరిస్థితి మెరుగవడానికి ఉపకరించే ఆయుర్వేద యోగా శాస్త్రాల్లోని మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.